యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు యాకోబు గారి యొక్క 11 మంది కుమారుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం అనేది కూడా లేదు. గడిచిన శుక్రవారానికి 11 పేర్లు పూర్తయిపోయినాయి. యాకోబు గారికి అన్నటువంటి యాకోబు గారు కుమారులైనటువంటి 11 కుమారుల గురించినటువంటి పరిశీలన మనం చేయడానికి ప్రయత్నం అయితే చేసాం. ఈ రోజున యాకోబు గారి యొక్క ఆఖరి కుమారుడు, అంటే ఒక మాటలో చెప్పాలంటే కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఈ వ్యక్తితో మనం ఇంకా యాకోబు గారి యొక్క కుమారుల గురించి పరిశీలించడం కానీ, లేకపోతే వంశావళి మీద పరిశీలించడం కానీ ఉండదు. కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కనుక ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మా అమ్మగారు అన్న మాట ప్రకారంగా ఈ సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని దేవుడికి అప్పచెప్తా ఉన్నా. ఏదైనప్పుడు కూడా యాకోబు గారికి 11 మంది కుమారులు పుట్టడం జరిగింది. అదేంటండి 10 మందే కదండి. లేయా గారికి ఏమో 6 పుట్టారు, జిల్పా బిల్పాలకి ఏమో 4 పుట్టారు. అలా 10 మంది అయ్యారు కదండి అని అనుకోవచ్చు. వాస్తవానికి ఆశ్చర్యపడేటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిణామం ఒక వ్యక్తి యొక్క జీవితంలో నెరవేర్పులోకి వచ్చింది. ఆ వ్యక్తే చెప్పండి, రాహేలు. ఎప్పుడు పిల్లలు పుడతారా, ఎప్పుడు నాకు ప్రెగ్నెంట్ అవుతానా, ఎప్పుడు నేను గర్భాన్ని ధరిస్తానా, నేను ఎప్పుడు నా బిడ్డలతో తల్లి అని చెప్పి అనిపించుకుంటానని చెప్పి ఇంతకాలం నుంచి ఏడ్చినటువంటి ఏర్పులు నిట్టూర్పులు అన్నిటికీ మించి ఆమె మీద ఉన్నటువంటి నిందన తొలగించడానికి దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరవడం జరిగింది. అయితే ఎప్పుడైతే రాహేలు యొక్క గర్భాన్ని తెరిచాడో 2 కుమారుల్ని దేవుడు రాహేలు గారికి ఇచ్చారు. అయితే మొదటి కుమారుడు గురించి మాట్లాడడం జరిగింది, కానీ రెండవ కుమారుడి పేరే చెప్పండి, బెన్యామీను. చెప్పండి, బెన్యామీను. రాహేలు గారికి పుట్టినటువంటి రెండవ యాకోబు యొక్క ఆఖరి కుమారుడు బెన్యామీను. అయితే ఈయన యొక్క పుట్టుక చాలా విశేషాత్మకమైనదే, కానీ తల్లికి మాత్రం చాలా విచారకరమైన పరిస్థితుల్లో మిగిలిపోయింది. ఏం జరిగిందనంటే, ఈ వ్యక్తి ఎప్పుడైతే తల్లి కడుపులో నుంచి బయటపడ్డాడో తల్లి చనిపోయింది. ఒక్కసారి నేను ఆ కుమారుణ్ణి చూసుకోవాలి అని అనుకుని ఎప్పుడైతే డెలివరీ అయిందో, డెలివరీ అయినటువంటి మరుక్షణమే పుట్టిన కుమారుణ్ణి చూసుకొని కళ్ళు మూసేసింది ఆవిడ. ఇంక మళ్ళీ ఆ కుమారుణ్ణి పెంచడం కానీ, ఆ కుమారుడి యొక్క బాధ్యతలని చేపట్టడం కానీ ఏం చేయలేదు. ఈ ఆఖరు కుమారుడు పుడతా తల్లిని కూడా తీసేసుకుని వెళ్ళిపోయాడు. ఏం జరిగింది, అసలు ఏ కారణాన్ని బట్టి అలా జరగవలసి వచ్చింది, అసలు బెన్యామీను అనేటువంటి పేరు పెట్టడంలో ఆమె యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే, వాస్తవానికి ఆ వ్యక్తి పేరు బెన్యామీను కాదు, ఆ వ్యక్తి పేరు బెనోయి. పుడతా పుట్టిన తర్వాత తల్లి చచ్చిపోతా వీడి పేరు బెనోయి అని పెట్టడం. బెనోయి అనగా దుఃఖానికి పుత్రుడు, దుఃఖ కుమారుడు అని అర్థం. అయితే బెనోయి అని తల్లి పెట్టుకుంది పేరు, కానీ తండ్రి గారి పేరు మార్చేశారు. బెనోయి అని ఉండకూడదు, వాళ్ళది పేరు దుఃఖపుత్రుడు ఏంటి అని చెప్పి నా కుడి చెయ్య అని చెప్పి బెన్యామీను అని మార్చుకున్నాడు. తల్లి ఏమో బెనోయి అని పెట్టుకుని చచ్చిపోయింది, కానీ పుట్టిన తర్వాత తండ్రి గారు మాత్రం బెనోయి అనే పేరును ఉంచలేదు. ఎందుకు ఉంచలేదంటే చాలా ఉంది, అవకాశం ఉన్నప్పుడు మాట్లాడతాను. బెనోయి అనే పేరును మార్చి బెన్యామీను అనేటువంటి పేరుని యాకోబు గారు పెట్టుకున్నారు. ఎప్పటి వరకు అందరి కుమారులకి కూడా పేర్లు ఎవరు పెట్టుకున్నారు, తల్లిలో పెట్టుకున్నారు. కానీ ఈ వ్యక్తి యొక్క విషయంలో మాత్రం తండ్రి గారు పెట్టుకున్నారు పేరు బెన్యామీను అని చెప్పి. తండ్రి గారు ముద్దుగా నచ్చి మార్చి పెట్టుకున్న పేరే బెన్యామీను. అయితే ఈ రోజున లేఖనాన్ని కానీ మనం పరిశీలించినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట నేనైతే గమనించగలిగాను. త్వరగా చదవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, బెన్యామీను యొక్క ప్రస్తావన 35వ ఆదికాండంలో కనబడుతుంది. బెన్యామీను యొక్క జనన విధానం అంతా కూడా 35 నుంచి మొదలవుతుంది. 30వ అధ్యాయం నుంచి ఇంకొక 5 అధ్యాయాల తర్వాత ఆయన ప్రస్తావన మొదలు పడుతుంది. 35, 16, 17, 18. ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన
ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం ఇంక పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అనేటువంటి పేరు పెట్టెను. తల్లి ఇంకా ప్రాణం పోతుంది అనే సమయానికి పిల్లవాడిని చూసుకుని పెట్టుకున్న పేరు బెనోని. కానీ తండ్రి గారు పెట్టుకున్న పేరు చెప్పండి, బెన్యామీను. అయితే అక్కడ డెలివరీలు అనేది ఇప్పుడైతే హాస్పిటల్ డాక్టర్లు అన్నీ చేస్తా ఉన్నారు, కానీ మంత్రసానులు ఉండేవారు అప్పుడు. డెలివరీ అంతా కూడా ఇది ఎక్కడ కనబడుతుంది మనకి? మంత్రసాన్ని డెలివరీ చేయడం ఎక్కడ కనబడుతుంది? మోసే కాలంలో, ఐగుప్తు కాలంలో కూడా ఆ పద్ధతి క్రమం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నట్టుగా మనం గమనించాం. అయితే మంత్రసాని చెప్పింది ఏమనంటే, అమ్మ భయపడకు, బాధపడకు, నువ్వు అనుకున్నట్టుగానే కుమారుడు పుట్టాడు. ఎందుకంటే రాహేలు యోసేపు పుట్టినప్పుడు అనుకుంటుంది ఏమనంటే, నాకు కుమారుడిని మరలా అనుగ్రహించును గాక అని చెప్పి ఆమె ఎంతటా ఆమెగైనా దీవించుకుంటుంది. ఆ దీవెన, ఆ విశ్వాసము బెన్యామీను జీవితంలో నెరవేర్పులోకి వస్తుంది. యోసేపు గారు పుట్టిన తర్వాత చాలా సంతోషిస్తాను, నా నిందను తొలగించనేమో అని అనుకుని పెట్టుకున్న పేరు యోసేపు. ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఆవిడ ఇంకొక మాట అంటది ఏమంటే, నాకు మరలా మరొక కుమారుని అనుగ్రహించును గాక అని చెప్పి ఆవిడ ప్రవచిస్తూ పెట్టుకున్నటువంటి ఆ మాట ఇక్కడ నెరవేరింది. వాస్తవానికి ఆవిడ కుమారుడు పుడతాడు అని అనుకుందే. ఆ విధంగానే ఇక్కడ రెండో కుమారుడు కూడా పుట్టడం జరిగింది. అందుకే మంత్రసాని అంటది, అమ్మ నువ్వు అనుకున్న విధంగానే మరలా కుమారుడు పుట్టాడమ్మని చెప్పి ఇంకా ప్రాణం పోతున్నటువంటి సమయంలో పెట్టుకున్న పేరే బెనోని కాస్త బెన్యామీను, బెన్యామీనిగా మార్చబడిన. అసలు అదేంటి, ఎందుకు చచ్చిపోయింది ఆవిడ? ఏ కారణాన్ని బట్టి చచ్చిపోయింది? పిల్లవాడిని కంటా చనిపోవడం ఏంటి? అందులో ఇశ్రాయేలు స్త్రీలు చాలా బలమైనటువంటి వారు కదా, చాలా ఆరోగ్యవంతురాలు కదా, అందరికంటే కూడా చాలా 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 దిట్టమైనటువంటి బలమైనటువంటి ఆకృతి శరీరాలు కలిగిన వారు కదా. వారు అలా డెలివరీ అవుతున్నప్పుడు పిల్లలను చనిపోవడం ఏంటని అంటే దానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. కానీ దానికంటే ముందుగా అసలు జరిగినటువంటి వాస్తవికత ఏంటి, అసలు జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేసి ఈ వచనంలోకి నేను మీ అందరినీ కూడా నడిపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఏదన్నప్పుడు కూడా మన అందరికీ తెలుసు, యాకోబు గారు ఇల్లరికం చెప్పండి అల్లుడు గారు అయిన అంటే ఈయన వేరే గారి కాపురం పెట్టలేదు. ఏం చేశాడు? ఈయన అత్తగారి దగ్గరే ఉండిపోయాడు, మామయ్య గారి దగ్గరే ఉండిపోయాడు. ఇద్దరు భార్యలను కూడా మామయ్య గారి దగ్గరే ఉంచి ఆయన జీవితాన్ని అలా కొనసాగించాడు. ఒక 20 సంవత్సరాలు సుమారుగా ఆయన జీవితం అంతా కూడా ముందుకు కొనసాగింది. ముందులో ఉన్నటువంటి ప్రేమలో, ముందులో ఉన్నటువంటి బంధాలు, ముందులో ఉన్నటువంటి ఆప్యాయతలో తర్వాత ఏ కుటుంబంలో కూడా కనబడవు. ఏ చుట్టం చూపన్నా ఎవరన్నా వచ్చారు అనుకోండి, మొదటి 2 రోజులు చూసుకున్నంతగా 3-4 రోజుల్లో చూసే ప్రయత్నం చేస్తామా? వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అని అంటాం. కానీ మొదటి రోజు ఏమంటాం? ఏం వంటమంటాం, ఏం తీసుకురావంటాం అని అడిగే మనమే 3-4 రోజు వచ్చే సమయానికి ఏదో రకమైనటువంటి ఇబ్బంది, ఏదో రకమైనటువంటి వ్యత్యాసం, ఏదో రకమైనటువంటి మనస్పర్ధలు వచ్చి ఆ ప్రేమ కాస్త తొలగిపోతూ ఉంటుంది. యాకోబును లాబాను ప్రేమించాడు. అల్లుడంటే మామయ్య గారికి చాలా ఇష్టమే. కానీ 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఇలా సంవత్సరాలు గడిచే కొలది అల్లుడి గారికి మామయ్య గారికి మధ్యన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసినాయి, కొన్ని మనస్పర్ధలు వచ్చేసినాయి. ఏ కారణాన్ని బట్టి అంటే అల్లుడి గారు వ్యాపారం, పాడి పంట అంతా కూడా బాగా అభివృద్ధి పొందుతూ ఉంది. మామయ్య గారు ఇచ్చిందే ఆ ఉపాధి అంతా కూడా. మామయ్య గారు లేకపోతే యాకోబు గారు ఏమవుతురు? అన్నగారు గెంటేస్తే ఎక్కడికో మారుమూల గ్రామానికి వెళ్ళి తలదాచుకోవలసిన ఆయన్ని మామయ్య గారు చేర్చుకున్నారు. ఒక మంచి ఉపాధిని ఇచ్చాడు, 2 కుమార్తెలను కూడా ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అయితే యాకోబుని దేవుడు దీవించాడు కనుక లాబాను వ్యాపారం కంటే కూడా, లాబాను యొక్క పాడి పంటల కంటే కూడా ఈయన అత్యధికముగా దీవించబడ్డాడు. నాకంటేమో అల్లుడు బాగా సంపాదించేస్తున్నాడు అని అనుకున్నాడు ఏంటో, అప్పటి నుంచి కూడా మామయ్య గారికి అల్లుడి గారి మీద ఏం కలిగింది చెప్పండి? గుబుస్సు అనేది కలిగింది, అసూయ అనేటువంటిది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత చాలా చాలా రకాలుగా అల్లుడి గారిని ఇబ్బంది పెట్టడం, పనులు చేయడం మొదలు పెట్టారు. అయితే యాకోబు గారు చాలా బాధపడ్డారు. యాకోబు గారు చాలా బాధపడ్డారు. ఆయన ఏంటి, అనవసరంగా ఇక్కడికి వచ్చానా, నేను ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వకపోగా నన్నే తొక్కేయాలని, నాదే ఇంకా ఆయన పొందేసుకోవాలని, నాదే ఆయన దౌర్జన్యంగా అనుభవించాలి అని అనుకుంటున్నాడు మావయ్య అని చెప్పి బాధపడుతున్నటువంటి సమయంలో
ఇద్దరు భార్యలో కూడా ఒక ఒప్పందంలోకి వస్తారు. ఏమండి, మనకు విలువ లేని చోట ఉండడం దేనికండి? ఇంత కష్టపడ్డం, ఇంత ప్రయాసపడ్డం, ఈరోజు వ్యాపార వ్యవసాయాలన్నీ కూడా ఎంతగా అభివృద్ధి పొందే అంటే కేవలం మీ యొక్క ప్రయాస, మీ యొక్క కష్టార్జితమేనండి. లేదంటే మా నాన్నగారు ఏ పార్టీ వాళ్ళు, మా వ్యాపారాలు ఏ పార్టీ అండి. కాబట్టి మనకు విలువ లేని చోట ఉండడానికి వీలు లేదండి. కాబట్టి మా నాన్నగారికి చెప్పి చేయకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటే వెంటనే యాకోబు గారు ఇద్దరు భార్యలని తీసుకుని పిల్లలతో పాటుగా మామయ్య గారి ఇంట్లో నుంచి చెప్పకుండా బయటకు వచ్చేసాడు. చెప్పకుండా దొంగతనంగా రాత్రికి రాత్రి జంప్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ లేయ మళ్ళీ కుమార్తెను కన్నది. అంటే 6 కుమారుల తర్వాత ఇంకో కుమార్తెను కన్నది. ఆ కుమార్తె పేరే దేనా. ఈ దేనా అనేటువంటి కుమార్తె పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకానొక సమయానికి వచ్చేసరికి షెకెము అనే ప్రాంతం దగ్గర ఆవిడ చేసినటువంటి పొరపాటు మీ అందరికీ తెలిసిందే. ఆవిడ ఎప్పుడైతే రేప్ చేయబడిందో ఇద్దరు లేవి షిమ్యోన్లు వెళ్ళి ఆ రాజుగారిని, ఆ పట్టణం అంతటిని కూడా నాశనం చేసేసారు, కత్తితో తెగ నరికేశారు. అయితే ఆ సమయంలో యాకోబు గారు చాలా విభ్రాంతికి గురైపోయారు, చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా స్ట్రెస్కి లోనైపోయాడు. చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుడు మాట్లాడతాడు యాకోబుతో. యాకోబు, ఇంకేం ఆలోచిస్తావయ్యా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దాని గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు తిరిగి మళ్ళీ బేతేలుకి ప్రయాణమై, ఎందుకంటే అక్కడ మొక్కు ఉంది కదా, నువ్వు మీ మామయ్య గారికి ఇంటికి వెళ్ళే సమయంలో అక్కడ మొక్కు నాకు చెల్లించావు కనుక ఆ మొక్కును తీర్చుకోవడానికైనా సరే అక్కడికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు యాకోబు గారు, ఇద్దరు భార్యలు, ఈ పిల్లలందరూ కూడా షెకెము నుంచి బేతేలుకి వెళ్ళిపోతారు. బేతేలుకి వెళ్తున్నటువంటి క్రమంలో పురుటి నొప్పులు వస్తాయి. ఎవరికి? రాహేలు గారికి. అప్పటికే చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఎందుకంటే అక్కగారు కూతురు ఏం చేయబడింది? రేప్ చేయబడింది. అప్పటికే ఇద్దరు కుమారులు వెళ్ళి మొత్తం పట్టణం అంతటినే కూడా తెగ నరికేశారు. అందులో భర్త గారు ఏమో స్ట్రెస్లోకి వెళ్ళిపోయారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, బెంగ పెట్టేసుకున్నారు, ఇంకా భయంకరమైన ఒత్తిడి. అందులోనేమో చాలా ట్రావెల్ చేసింది, చాలా ప్రయాణం చేసింది, ఒంటి మీద ఎక్కినా నడిచినా ఏదో రకంగా ఆవిడైతే చాలా ప్రయాసపడింది, చాలా ట్రావెల్ చేసింది. అందులో అన్నిటికంటే కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది ఆవిడకి. స్ట్రెస్ ఎక్కువైపోయినటువంటి సమయంలో ఇంకా ప్రసవ వేదన పడతా ఉంది, ఇంకా డెలివరీ అయిపోతుంది అన్న సమయంలో మార్గ మధ్యలోనే డెలివరీ అయిపోయింది ఆవిడకి. ఆ స్ట్రెస్లోనే డెలివరీ అయిపోయింది. ఆ డెలివరీలో తట్టుకోలేక భరించలేక కుమారుణ్ణైతే కన్నది, కానీ చేతికి అందే లోపే ఆవిడ ఏమైపోయింది? చచ్చిపోయింది. అయితే ఈ కారణాలు మనం ఎన్నన్నా చెప్పొచ్చు. నేనంటాను రాహేలును దేవుడు తీసేసుకున్నాడని. రాహేలు కానీ బ్రతుకుందనుకోండి, యోసేపు ఐగుప్తులోకి వెళ్తాడా? వెళ్ళెత్తదా? ఎలా పెంచుతుంది? పొరపాటును కూడా మట్టిలో అడుగు కూడా పెట్టనవదు. రాహేలు వెళ్ళిపోయిందంటే దానికి కారణాలు చాలానే 100 మంది చెప్తూ ఉంటారు. నేను చెప్పేది మాత్రం ఒక్కటే, దేవుడు తీసేసుకున్నాడు. రాహేలు బ్రతుకుంటే యోసేపుని తన అన్నలో గోతిలో పాడేరు, మరొకరికి అమ్మివేయరు, అన్నిటికంటే కూడా ఐగుప్తుకి వెళ్ళే అవకాశం పొరపాటును కూడా రానియదు. కనుక రాహేలు తీసేసుకున్నాడు దేవుడు. అయితే రాహేలు ఇంకా చచ్చిపోతున్న సమయంలో పెట్టుకుంది బెనోని అని చెప్పి, దుఃఖపుత్రుడా, నా అక్క మీద మొత్తానికి నేను గెలిచాను, మా అక్క 6 కుమారులను కంటే కనుకని నేను 2 కుమారులు కన్నాను అనే సంతోషంతోనే దుఃఖంతోనే చచ్చిపోయింది ఆవిడ. ఇంక చేతికి అందే లోపే ప్రాణం ఏమైపోయింది? అది బాధ సంతోషం చెప్పండి? కష్టపడి ప్రయాసపడి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థించి ఇంకా చేతికి వస్తుందిరా బాబు అనే సమయానికి జారిపోయింది అనుకోండి, బాధగా ఉంటుందా సంతోషంగా ఉంటుందా? రాహేలు యొక్క జీవితం ఎప్పుడు చదివినా, నేను ఈ సందర్భాన్ని ఎప్పుడు పరిశీలించినా లెక్కలేనంత దుఃఖం వస్తూ ఉంటుంది. ఇంతకాలం నుంచి ఏడ్చినటువంటి ఏడుపుకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించు లోపే ప్రాణాన్ని ఏం చేసేసుకుంది? ఆవిడ పోగొట్టేసుకుంది. అయితే ఇక్కడ ఆవిడకి పోగొట్టుకోవచ్చు, కానీ పరలోకంలో చాలా అద్భుతమైన స్థానాన్ని దేవుడు అందించాడంట. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని కాపాడడానికి కన్నటువంటి తల్లి ఆవిడ. అలాంటి కుమారుని కన్న తల్లి కనుక చాలా అద్భుతమైనటువంటి స్థానాన్ని దేవుడు రాహేలు గారికి ఇచ్చే ఉంటాడని నేనైతే కోరుకుంటున్నాను. అయితే చేతుకందులోపు ఏమైపోయిందన్నమాట చెప్పండి? జారిపోయింది. అది బాధ కదా? ఎంత బాధ అండి అది? కష్టపడి సంపాదించి ఎందుకు పనికి రాకుండా కానీ నీరు గారిపోయింది అనుకోండి, బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది అనుకోండి, ఆ కలిగేటువంటి బాధ దుఃఖము వర్ణాతీతమని అంటాను. అవునా కదా? బాగా చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళి ఫెయిల్ అయిపోయారు అనుకోండి, బాధ వేస్తుందా సంతోషం వేస్తుందా?
ఏమీ చదువుకోకుండా ఫెయిల్ అయిపోయాం అనుకో బాధ ఏమేదు, ఎలాగా చదవలేదు కదా పోద్దని తెలిసిలే ఏముందిలే అని అనుకుంటాం. కానీ బాగా చదివి పాస్ అవుతాం అనే నమ్మకంతో వెళ్ళి ఫెయిల్ అయిపోయాం అనుకోండి, బాధగా ఉంటుందా లేదా? ఖచ్చితంగా బాధగా ఉంటుంది. రాహేల్ అంత బాధను అనుభవిస్తూ దుఃఖపడుతూ ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. ఆ బాధ ఎలాగుంటుంది అని అంటే మీరు అనుభవించారో లేదో నాకు తెలియదు, కానీ మన దైవజనులు సామ్యూయల్ గారు మాత్రం అనుభవించడం నేను చూశాను. ఏ విషయంలో చెప్పమంటారా? తాతయ్య గారు లండన్ వెళ్ళారు వాక్యాన్ని అందించడానికి. లండన్ వెళ్తున్నటువంటి సమయంలో, ఇప్పటికి కూడా వెళ్తుంది కదండి ఆ ట్రైన్ పేరు సర్కార్ ఇక్కడ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది కాకినాడలో, 2:45 అనుకుంటాను. అదే టైం ఫాలో అవుతూ ఉన్నారు ఇప్పటికే కూడా. నాకు ఇప్పటికే కూడా గుర్తు, నేను 6వ తరగతి చదువుతున్నట్టున్నాను. ఏమ్మా 6వ తరగతి చదువుతున్నట్టున్నాను. చెన్నై ఎయిర్పోర్ట్లో తాతయ్య గారు ఎక్కాలి. తాతయ్య గారు ఎక్కినటువంటి ఫ్లైట్ నేమ్ కూడా నాకు ఇప్పటికీ గుర్తే, లుఫ్తాన్సా. ఎప్పటికీ గుర్తే. ఆ పైన హోటల్ మీద ఎక్కినప్పుడు నా పైనుంచి కింగ్ఫిషర్ ఫ్లైట్ దిగిపోవడం ఎప్పటికి గుర్తే. ఇంచుమించు ఒక 10 అడుగుల గ్యాప్ ఉందేమో ఫ్లైట్కి నాకు. అంత దగ్గర నుంచి చూశాను ఆ రోజు. నేను ఇప్పటికే మర్చిపోలేను, చాలా అనుభవాలు ఉన్నాయి అనుకోండి. అయితే తాతయ్య గారు వెళ్ళిపోతున్న సమయంలో మేమందరం చెన్నై వరకు వెళ్ళి ఆయన ఫ్లైట్ ఎక్కించాం. కానీ చిన్నమామయ్య గారు మాత్రం ఇక్కడే ట్రైన్ స్టేషన్ వరకు వచ్చి నాన్న జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మరి ఆ అమ్మగారి దగ్గర ఉండిపోవాలి కాబట్టి ఆయన ఉండిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు తాతయ్య గారు ట్రైన్ ఎక్కి వెళ్ళేటప్పుడు చిన్నమామయ్య గారు మాట అన్నారు. ఏమనంటే, నాన్న నువ్వు లండన్ నుంచి తిరిగి వచ్చేలోపు నేను పాస్టర్ ఉంటాను, నీ ఆశని నెరవేరుస్తాను, నేను పాస్టర్ అవుదాం అనుకుంటున్నాను, నేను కూడా సేవకుడిగా నిలబడాలనుకుంటున్నాను నాన్న అనుకున్నప్పుడు చాలా సంతోషించి వెళ్ళారు. ఆయన చాలా సంతోషిస్తూనే లండన్ వెళ్ళారు. కానీ లండన్ వెళ్ళిన వ్యక్తి తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చే సమయానికి పాస్టర్ అవుతాడు అన్న కొడుకు మట్టి అయిపోయాడు. బాధగా ఉంటుందా లేదా? ఆ బాధ ఎలా ఉంటుందో నేను దగ్గర నుంచి చూశాను. ఆ దుఃఖం ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూశాను. ఏ వయసులో తెలుసా? 6వ తరగతిలో. కన్నీళ్లు మింగి బతికిన కుటుంబాలమై. మా జీవితంలో శ్రమ లేని రోజు లేదు, సమస్య లేని రోజు లేదు. అలాగని చెప్పి నవ్వు లేని రోజులు లేవని అనట్లేదు. అంత భయంకరమైన శ్రమలో సమస్యలను అధిగమించి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. సంతోషమా బాధ? ముసలుడండి ఆయన, 70 years పైప్రాయం అయిపోయింది. అమ్మాయి ఎంతకాలానికి నా ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు విని ఒక జవాబును అందించబోతున్నాడా? నా కుమారులు మార్చుకున్నాడా? నా ఆశ నెరవేరుస్తూ ఉన్నాడా? మొత్తానికి నా కుమారుడు సేవకుడిగా నిలబడతాడు. ప్రభువా నీకు వందనాలనైనా అని చెప్పి ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ లండన్ వెళ్ళే క్రమంలో కూడా అదే సంతోషాన్ని అనుభవించాడు. కానీ ఇంక చేతికి దక్కింది, నా నేత్రములకి ధన్యత కలిగింది అనే లోపే ఏ కుమారుడైతే సేవకుడిగా నిలబడతాడో అనుకో ఆశపడ్డాడో, ఆ వచ్చు సమయానికి ఆ కుమారుడు మట్టి అయిపోయాడు. ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ రోజు ఆ ముసలోడు ఎలా ఏడ్చాడో నాకు తెలుసు. రాహేలు ఎలాంటి స్థితిలో అయితే నలిగిపోయిందో మునిగిపోయిందో సేమ్ స్థితి తాతయ్య గారికి వచ్చింది. చేతి వరకు వచ్చి చేయి జారిపోతే అనుభవించేటువంటి దుఃఖం, పడేటువంటి బాధ వర్ణించలేనిది. అంత బాధపడతా ఒక్కసారి ఆ కుమారుడిని చూపించమని చెప్పి ఇలా చూసుకొని కనుమూసిందండి. ఎంత బాధ అర్థం చేసుకోండి, ఎంత భయంకరమైనటువంటి దుఃఖం అమ్మగారు అనుభవిస్తూ ప్రాణం విడిచారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రాహేలు యొక్క బాధ కూడా, తాతయ్య గారి యొక్క బాధ కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. చేతికి అందినట్టే అంది ఏమైపోయింది చెప్పండి? చనిపోయింది. చాలా విచారం, చాలా దుఃఖం అనిపించింది. ఆ సమయంలో తల్లిగారు కన్నటువంటి కుమారుడి పేరే చెప్పాలి. బెనోని అంటారా, బెన్యామీన్ అంటారా మీ ఇష్టం, కానీ రెండాట్లకు కూడా అర్థాలు వేరు గనక తర్వాత దేవుడు కూడా బెన్యామీను అని పిలుచుకున్నాడు కనుక బెనోని గురించి మాట్లాడను, కానీ బెన్యామీను గురించి మాత్రమే మాట్లాడతాను. ఏమి నేర్చుకుని ఈయన గురించి, బెన్యామీను గురించి ఏమి నేర్చుకోవడానికి ఉన్నాయి, అసలు బెన్యామీను జీవితం నుంచి దేవుడు మనకి ఏ విధంగా పాఠాలు నేర్పించాలని ఆశపడతా ఉన్నాడు, అసలు బెన్యామీను జీవితంలో ఏమైనా ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకునేటువంటి అవకాశం ఏమైనా బెన్యామీను ఇవ్వగలుగుతున్నాడంటే, బెన్యామీను జీవితంలో నుంచి నేర్చుకోవాలనుకుంటే లెక్కలేనన్ని బోలెడన్ని ఆత్మీయ పాఠాలు, ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవడానికి దేవుడు అత్యున్నతమైన అవకాశం లేఖనాల్లో దాచి ఉంచాడు. అన్న అద్భుతమైనటువంటి విషయాలు బెన్యామీను నుండి మనం నేర్చుకోగలం.
అయితే ఈయన గురించి ఎవరో ఏదో చెప్పారు, ఏదో మాట్లాడారు, అన్నీ నాకు తెలియదు. కానీ నాకు ఏదైతే ప్రేరేపించబడిందో, ఆయనలోని ఏ లక్షణానికైతే నేను ఆకర్షించబడ్డానో ఆ విషయాన్ని మాత్రం ఈరోజు పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం చేయాలి? బెన్యామీన్ని తండ్రి గారు దీవించాడా లేదా? బాగా దీవించాడు. అలాగే పరలోక రాజ్యంలో కూడా బెన్యామీనికి స్థానం ఇచ్చాడు. అలాగే ఆఖరి దశలో కూడా బెన్యామీను గోత్రం 144,000 మందిలో ఉంచడానికి దేవుడు కృప అందించాడు. ఈ విధంగా చూసుకుంటే బెన్యామీను గోత్రం నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? హామాను యూదులందరినీ కూడా చంపేయాలనుకుంటాడు. ఆ యూదులందరినీ చంపేయాలనుకున్నటువంటి పన్నాగం నుంచి తప్పించిన వ్యక్తి ఒకటి ఉంది. ఆవిడ పేరేటి? ఆవిడ బెన్యామీను గోత్రానికి సంబంధించిన ఆవిడే. ఎస్తేరు బెన్యామీను గోత్రం నుంచి వచ్చింది. అంతవరకు ఎందుకండి? అపోస్తులుడైన పౌలు ఉన్నారు కదా, ఈరోజు సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించడానికి చాలా బలంగా వాడబడుతున్నటువంటి అపోస్తులుడైన పౌలు గారు ఉన్నారు, బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. అన్న అద్భుతమైనటువంటి విషయాలు బెన్యామీను గోత్రంలో ఉన్నాయి. అయితే ఈరోజు నేను బెన్యామీను గోత్రం నుంచి చెప్పదలిచినటువంటి మాట చాలా చాలా అద్భుతమైన విషయం. ఒకవేళ ఈ లక్షణం నీలో ఉంటే సంతోషమే. ఒకవేళ ఈ లక్షణం కానీ నీలో లేకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవలసిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా నేర్చుకోవలసిన అవసరం అయితే ఉందని మరొకసారి నేను తెలియపరుస్తున్నాం. బెన్యామీన్ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, నేనే చెప్పదలిచినటువంటి మాట విషయం ఏంటంటే, నోరు మెదపని సౌమ్యుడు. నోరు మెదపని చెప్పండి సౌమ్యుడు. ఎందుకు మెదపలేదంటే బోలని విషయాలు ఉన్నాయి. నోరు మెదపలేదు. ఏ విషయంలో అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఆ లక్షణాన్ని నేను గుర్తు చేసుకున్నానంటారు? అంత అద్భుతమైన లక్షణాన్ని ఏ చోట ఆయన ప్రదర్శించాడు అనుకుంటున్నారు? నేను మాట్లాడదలిచినటువంటి లక్షణం ఏ చోట ప్రస్తావించబడిందని అనుకుంటున్నారు మీరు? చాలా సౌమ్యుడు, చాలా సౌమ్యుడు. నోరు సైతం మెదపకుండా ఉండిపోయినటువంటి కుమారుడు బెన్యామీనే. ఎందుకు మెదపకుండా ఉండిపోడనే తర్వాత మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. కానీ ఏ చోట జరిగి ఉండొచ్చు ఈ విషయం చెప్పండి. నోరు మెదపని కుమారుడు. ఏ విషయంలో ఉంటుంది చెప్పాలి బేగా? ఏ విషయం, ఏ సమయం, ఏ సందర్భం చెప్పలేరా? నేనే చెప్పాలా? ఒకానొక సమయానికి యోసేపు చెప్పలేరా? చెప్పలేరా? చెప్పండి తర్వాత, ఇంకో గంట తర్వాత. యోసేపుని దేవుడు ఐగుప్తులో ఏం చేశాడు? దీవించాడా లేదా? చాలా సంవత్సరాలు అక్కడ దీవించాడు. ఇశ్రాయేల్ని కాపాడగలిగేటువంటి వ్యక్తిగా దేవుడు ముందుగానే యోసేపుని అక్కడ బలపరిచి స్థిరపరిచేశాడు. అయితే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు యాకోబు యొక్క కుమారులందరూ కూడా ఐగుప్తుకు వచ్చి ఎంతో కొంత ఇక్కడి నుంచి మనం తీసుకుని వెళ్దాము అన్న సమయానికి యోసేపు అన్నగారులను గుర్తుపట్టేస్తాడు. అమ్మో వీళ్ళు మా వాళ్ళే, మా తోలుకే నన్ను ఎవరైతే పంపేశారో, నన్ను ఎవరైతే గెంటేశారో, నన్ను ఎవరైతే చంపేద్దామని అనుకున్నారో మా అన్నగారులే వచ్చారా, దొరికిందే ఛాన్స్ అని చంపేద్దాం అనుకోలేదు. అడుగుతాడు, ప్రత్యేకంగా పిలిచి మీరు ఎవరి సంబంధికులు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరో నాకైతే డౌట్గా ఉంది, మీరు గూఢచారులేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది, ఇక్కడ చూడడానికి మీరు రావడం అనేది జరిగిందని నాకు అనిపిస్తూ ఉంది, కనుక నేను మిమ్మల్ని నమ్మను. నమ్మపోవడం ఏంటయ్యా, మా కరువు అంతా కూడా అక్కడ జరుగుతూ ఉందయ్యా, మీరు ఏమన్నా కొంచెం ఏదన్నా సహాయపడితే ఇక్కడి నుంచి ఎంతో కొంత కొనుక్కొని మళ్ళీ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. మాకు వృద్ధాప్యంలో ఉన్న తండ్రి గారు ఉన్నారు, తండ్రి గారితో పాటుగా చిన్న కుమారుడు తమ్ముడు కూడా ఉండిపోయాడు అక్కడ, దయచేసి మీరు సహాయపడాలండి, ఏమనుకోద్దండి అంటే, కుదరదు, మేము నమ్మను, మీరు చెప్పే మాటలు మేము ఎలా నమ్మాలంటే, నిజమండి బాబు అంటే యోసేపు ఒప్పుకోవడం. యోసేపు ఒప్పుకోలేని సమయంలో వాళ్ళు చాలా తర్జన పడతారు. తర్జన పడి ఏదో పంపించేస్తాడు, ఇచ్చేస్తాడు. వెళ్ళిపోయే సమయంలో యోసేపే వాళ్ళ యొక్క ధాన్యం బస్తాల్లో వెండి కంచాన పెడతారు, దొరుకుతారు. దొరికిన తర్వాత దొంగోళ్ళు మీళ్ళని చెప్పి బంధించేస్తాడు. బంధించేసే సమయంలో వీళ్ళు చాలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ యోసేపు నమ్మడం. నమ్మకపోగా నేను నమ్మాలి అంటే, ఏ చిన్న కుమారుడైతే మీ తండ్రి గారు దగ్గర బతికున్నాడని మీరు చెప్తున్నారో వాడిని తీసుకొస్తే కానీ నేను నమ్మను. వాడిని చూపించాలి. మీకు ఒక ముసలి తండ్రి ఉన్నాడని, ఆయనకు ఒక చిన్న ఆఖరి కుమారుడు కూడా ఉన్నాడని యోసేపుకి తెలిసేదంతా. అయితే ఆయన తీసుకొస్తే నేను నమ్ముతాను.
అప్పటి వరకు కూడా ఈ షిమ్యోన్ నా దగ్గర ఉంచేయాలి, షిమ్యోన్ని నా దగ్గర ఉంచేయాలి. అది ఎలా కుదురుతుందని బాబు, మా నాన్నగారు మేము సమాధానం చెప్పుకోలేమండి, ఊరుకోడండి బాబు. ఆయన వెళ్ళేటప్పుడే చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. నాకెవరు లేరురా మీరు తప్ప, ఆల్రెడీ కొడుకును పోగొట్టేసుకున్నానని చెప్పి మరీ పంపించాడండి. దయచేసి అలా కథను కుదరదు, నువ్వు ఆ చిన్న కుమారుడిని ఇక్కడ తీసుకుని నాకు చూపిస్తే తప్ప షిమ్యోన్ని నేను వదిలిపెట్టను అంటాడు. షిమ్యోను అప్పుడు ఐగుప్తు దేశంలో బందీ అయిపోతాడు. షిమ్యోన్ని యోసేపు ఉంచేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ అన్నదమ్ములు వెళ్ళి తండ్రి గారితో చెప్తారు, నాన్న ఇలా జరిగింది, రాజుగారు మనకు అన్నీ ఇచ్చాడు కానీ మరి ఎలాగొచ్చిందో వెండి పాత్ర వచ్చేసింది నాన్న, మేము దొంగలుగా ఆయన ముందు కనబడ్డాం, అయితే మేము చెప్పాం ఇలాగ మాకు ముసలి తండ్రి ఉన్నాడు, ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, మాకు తమ్ముడు అవుతాడు అని అంటే తండ్రి గారు బాధపడతారు. మీరు అసలు ఎందుకు చెప్పారా, చెప్పి కీడుని తెచ్చిపెట్టుకున్నారు కదరా అని చెప్పి తండ్రి గారు బాధపడతారు. అయితే తండ్రి గారు అడుగుతారు, ఏమన్నారంటే షిమ్యోన్ అక్కడ ఉండిపోయాడు నాన్న, అయితే మన చిన్న తమ్ముడిని అక్కడ పంపిస్తేనే కానీ షిమ్యోన్ని వదిలిపెట్టంట, మన మీద నమ్మకం ఉంచడంట అని అన్నప్పుడు తండ్రి చాలా బాధపడతాడు. ఎంత బాధపడతాడంటే అంత బాధపడతాడు. ఉన్న ఒక్క కుమారుని కూడా మీరు నా కొరకు విడిచిపెట్టే రీతిలో లేరే, ఈ వృద్ధాప్యంలో దుఃఖక్రాంతుని చేస్తామన్నారని చెప్పి ఏడుస్తాడు. ఆయన ఏడుస్తానే ఇష్టం లేకే ఈ కుమారుడైనటువంటి బెన్యామీన్ని యోసేపు దగ్గర పంపిస్తాడు. ఆ యోసేపు దగ్గర పంపించే క్రమంలో తండ్రి గారు బాధపడతాడు, దుఃఖక్రాంతుడవుతాడు. లేఖనంలో ఒక మాట ఉంటుంది, యాకోబు యొక్క బెన్యామీను యొక్క ప్రాణములు ఏకమై ఉన్నాయని ఉంటుంది, పెనవేయబడ్డాయి అని ఉంటుంది. ఇరువురు ప్రాణములు కూడా పెనవేయబడ్డాయి. అంటే యాకోబు బెన్యామీని ఎంత ప్రేమించాడంటే, ఒక మాటలో చెప్పాలంటే రాహేల్ని ఆ బెన్యామీన్లో చూసుకుంటున్నాడు. నా భార్య చనిపోతూ నా కుమారుని ఇచ్చింది, నా భార్య రూపంలో పుట్టినవాడే ఈ బెన్యామీను, నా భార్య ప్రాణమే ఇల్లు ఉంది అన్నంతగా ప్రేమించాడు. మామూలుగా ప్రేమించలేదు. అందులో రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు. రాహేలుకి ఇద్దరే కుమారులు, ఒక కుమారుడేమో ఆల్రెడీ చచ్చిపోయాడు అనేటువంటి వార్తలో ఆయన నిమగ్నం అయిపోయాడు, ఇంకా అలాగే కొనసాగుతున్నాడు. రాహేలుకి అన్నటువంటి ఒకే ఒక కుమారుడు, మిగిలిన కుమారుడు బెన్యామీను. ఇంకా ఆయన మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడో మీకు వదిలేశాను నేను. ఎంత ప్రేమ పెట్టుకుని ఉంటాడో. ఇద్దరు ప్రాణములు కూడా పెనవేయబడ్డాయి అని ఉంటుంది లేఖనంలో. అంత అద్భుతమైన రీతిలో ఇద్దరు ప్రాణములు కూడా ఒకరినొకరు పెనవేయబడ్డాయి అని ఉంది. అంత ఎక్కువగా ప్రేమించాడు. అంత ఎక్కువగా ప్రేమించిన కుమారుడు షిమ్యోన్ని విడిపించడానికి వెళ్తాడు. తండ్రి గారు ఎక్కడన్నా నువ్వు వెళ్ళాలరా కుమారుడు అని చెప్పడం ఎక్కడ రాయబడిందా? లేదంటే అక్కడ ఏమన్నా గొడవ జరగడం కానీ, నువ్వు వెళ్తేనే కానీ అక్కడ అన్నగారిని పంపించనంట అనేటువంటి సందర్భం కానీ బైబిల్లో ఎక్కడన్నా రాయబడిందా? ఒక మాట చెప్తున్నాను, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు అని అంటే షిమ్యోన్ ఏమైపోతాడు? నాకు వెళ్ళడం అసలు ఇష్టం లేదు నాని, ఏమనుకోక ఉన్న ఒక్కడిని కూడా పంపించేస్తావని అంటే తండ్రి గారు ఏమన్నా చేయగలరా? పోతా పోయాడు ఈయన మాత్రం నేను అసలు వదులుకోవాలనుకోవట్లేదు, ఆల్రెడీ ఇంకొక 5 ఉన్నారు కదా, 6వ వాడు పోతే పోయిందిలే అని అనుకోవాలి. కానీ ఎక్కడ సందర్భం కనపడలేదు. ఒకే ఒక్క అనుభవం కనబడతా ఉంది, అన్నగారి కోసం నోరు మెదపని తమ్ముడు, చాలా సౌమ్యుడు, అన్నగారి కోసం ప్రాణాన్ని సైతం సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడిన వ్యక్తి. మీకు అర్థమవుతలే, ఎందుకంటే మీరు పైపైనగా చదువుతారు బైబిల్, ఎప్పుడుగా అర్థం అలాగే ఉంటారు మీరు. అన్నగారి కోసం సాక్రిఫైస్ అవ్వడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి, అన్నగారి కోసం ఫరో చేతిలోకి వెళ్ళిపోవడానికి సైతం సిద్ధపడిన వ్యక్తి. ఎవరో గొప్పోడా చెడ్డాడా? ఈరోజు ఉన్న అరటళ్ళు. ఒకవేళ బెన్యామీను స్థానంలో కానీ నువ్వు కానీ నేను కానీ ఉంటే ఆడు కోసం నేను వెళ్ళడం ఏంటి? ఆ దరిద్రుడి కోసం నేను ప్రాణాన్ని పణంగా పెట్టడం ఏంటి? ఆడు అసలు నా తల్లికే పుట్టలేదు కదా, లేయా గారికి పుట్టారు కదా, పెద్దమ్మకు పుట్టినోడు నాకెలాగవుతాడు, నేను వెళ్ళనా, నేను మాత్రం వెళ్ళను అని అంటాం. కానీ అక్కడ వెళ్ళను కుదరదు అని అనలేదు. అన్నగారు క్షేమం కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడిన సౌమ్యుడు ఎవరో. అనుభవం నీలో ఉందంటారా? ఈ రోజున ఉందా? పక్కోళ్ళ గురించి, పెద్దమ్మల పిల్లల గురించి, చిన్నమ్మల పిల్లల గురించి పక్కన పెడదాం. కనీసం ఒకే పేగుని తెంచుకొని పుట్టినటువంటి సొంత అన్నయ్యల మీద, సొంత చెల్లెల మీద, సొంత తమ్ముల మీద అయినా సరే ఏమన్నా సాక్రిఫైస్ చేయగలిగేటువంటి అనుభవం నీలో ఉందా? సాక్రిఫైస్. అన్నగారి కోసం ఏమన్నా వదులుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? తమ్ముడు గారి కోసం ఏమన్నా వదులుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ?
అక్క జీవితం బాగుంటే చాలే, నా జీవితం ఏముందలే అని చెప్పి అక్క కోసం సమస్తాన్ని కూడా విడిచిపెట్టగలిగేటువంటి చెల్లులు ఎవరన్నా ఉన్నారా? నేను అడుగుతున్నాను. ఇంటి వారి దగ్గరే, తోబుట్టినటువంటి వారి దగ్గరే సాక్రిఫైస్ చేయలేని వాడివి, ముక్కు ముఖం తెలియనటువంటి ఇరుగు పొరుగు వారి దగ్గర నువ్వు సాక్రిఫైస్ చేస్తావా? చెయ్యవని అంటాను నేను. కానీ బెన్యామీను తన అన్న కోసం ఏం చేశాడంటే ఆయన సాక్రిఫైస్ చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. నోరు మెదపని ఏంటైనా సౌమ్యుడైనా ఉన్నారు ఈ రోజున. నీ తమ్ముడి యొక్క జీవిత క్షేమం కొరకు సాక్రిఫైస్ చేయగలిగేటువంటి అన్నయ్యగా ఉన్నావా? నీ చెల్లి యొక్క జీవిత మేలు కొరకు ఏదో విషయంలో తగ్గించుకునేటువంటి ఒక తమ్ముడిగానో చెల్లిగానో నీ జీవితం కనబడుతుందా? లేదు, నేనే బాగుండాలి, వాళ్ళు ఏమైపోయినా పర్లేదులే అన్నట్టుగా నీ జీవితం కనబడతా ఉందా? బెన్యామీను, నాకంటే కూడా నా అన్నగారే నాకు ముఖ్యం, నా అన్నగారు ప్రాణం దక్కించుకోవడానికి నేను ఏమన్నా సరే చేస్తానని చెప్పి అడుగులు వేయడానికి ముందుకు వెళ్ళిన వ్యక్తే ఎవరన్నమాట? కుడి చేయి బెన్యామీనైన. అంత అద్భుతమైనటువంటి పేరు నామకరణాన్ని తండ్రి గారు అందించారు. మా నాన్నగారి పేరు కూడా బెన్యామీనే. ఏమో ఆయన క్వాలిఫికేషన్లు ఇలా ఉన్నాయి. ఏమంటారా? ఏదైతే ఏముందండి, ఆస్తిలో మాకేం ఆస్తి లేవు, అయ్యే వచ్చినాయి మాకుని. మాకు ఆస్తులు గీస్తులతో ఏం సంబంధం లేదు. ఆస్తుల గురించి గీస్తుల గురించి పోకలాడే మనిషిని కాదు. మా అన్నయ్యలు ఏం చెప్తాదే ఉందా లేదా? మా అన్నయ్యలు కూడా వేసేద్దాం అనుకుంటున్నారా? ఏమో, నా తండ్రి గారిలో నేను చూడలేదు. అది నిజంగా చెప్తున్నానండి. ప్రస్తుత రోజుల్లో కూడా జరుగుతున్నాయి మా కుటుంబాల్లో అటువైపు నుంచి. ఒకటే అంటారు మా నాన్న, మీకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేయండి అన్నయ్య. అక్క, నీకు ఏది న్యాయం అనిపిస్తే నువ్వు అది చేయి. అన్నయ్యలు ఎప్పుడూ కూడా నన్ను మోసం చేస్తారని నేను అనుకోవట్లేదు. అట్టి సాక్రిఫైస్ నీలో ఉందా? అంత ప్రగాఢమైనటువంటి నమ్మకం నీ అన్న, నీ కొడుకును, లేదంటే తల్లికి పుట్టినటువంటి బిడ్డల మీద నువ్వు కనుపరచగలిగే వ్యక్తిగా ఉన్నావు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీ అన్న కోసం, నీ చెల్లి కోసం ఏమైనా సాక్రిఫైస్ నువ్వు చెయ్యగలవా? బెన్యామీను అన్నగారి కోసం ఏం సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాడో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి బెన్యామీను. ఈరోజు ఎవరు సాక్రిఫైస్ చేస్తున్నారండి? ఎవరి స్వార్థాల వాళ్ళే, ఎవరి జీవితాల వాళ్ళే. నేను, నా పిల్లలు, నా భార్య బాగుంటే చాలే, ఏ తమ్ముడు ఏమైపోతా నాకేటి, ఏ చెల్లి ఏమైపోతా నాకేటి, మా అక్క ఏమైపోతా నాకేటి అన్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుత లోకం అంతా కనబడుతున్నా. కానీ నాకంటే కూడా నా అక్కగారు బాగుండాలి, మా అన్నగారు బాగుండాలి, వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే అని అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజున. ఏ చోట కాంప్రమైజ్ అవుతున్నాం చెప్పండి? మన చెల్లి బాగుంటే మనం బాగున్నట్టు కాదండి అమ్మా. మన అన్నగారు బాగున్నారు అనుకుంటే మనం బాగున్నట్టు కదా. వాళ్ళు బాగుంటే మన కష్టకాలంలో ఆదుకుంటారు అనేటువంటి నమ్మకం కూడా వాళ్ళ మీద కానీ, ఆ ప్రేమ కానీ మనకు కలగట్లేదంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మానవ యొక్క జాతి ఇలాగైపోయిందో చూడండి. అంటే బైబిల్లో ఉందన్నమాట, అంత్య దినముల్లో ప్రేమ చల్లారిపోద్దని ఉంది. ఒకప్పుడు అన్నదమ్ముల మధ్యన ఉన్న ప్రేమ ఇప్పుడు కనబడట్లేదు. ఒకప్పుడు అక్క చెల్లెల మధ్యన దగ్గర ఉన్నటువంటి ప్రేమ ప్రస్తుత రోజుల్లో కనబడట్లేదు. ఎవరికి వారు ఏమైపోతున్నారంట? స్వార్థ ప్రియుడైపోతారు. బైబిల్లో ఉందా లేదా? అంత్య దినముల్లో స్వార్థ పరులైపోతారు, స్వార్థ ప్రియులవుతారని ఉంది. నేనే బాగుండాలి, నా తమ్ముడి జీవితం ఏమైపోయినా పర్లేదు, నేను బాగున్నానా, నా ఇంటి పిల్లలు బాగున్నారా, నా భార్య బాగుందా, నా కుటుంబం బాగుందా అని అనుకునే వాళ్ళే తప్ప మా అన్నగారు బాగోపోతే నేను బాగలేనట్టే కదా, మా తమ్ముడి గారి జీవితం బాగోపోతే నేను కూడా బాగోలేనట్టే కదా, వాడి బాగు కోసం నేనేమన్నా చేయడానికి ఇష్టపడుతున్నాను అని అనుకునే అన్నలు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ ఈ రోజుల్లో ఉన్నారంటారా అని అంటే ఉన్నారు అని అంటాను. మా నాన్నగారిలో నేను అనుభవాలు చూశాను. సంఘంలో కూడా చాలా మంది దగ్గర అట్టి అనుభవాలు నేను చూడగలిగాను. అటు అనుభవాలు నేను చూడగలిగానండి. పేర్లు అయితే ప్రస్తావించాలన్న ఆలోచన నాకు లేదు. ఏమున్నారు ఈ రోజున? వీడికి ఎలాగా చదువు సంధి అబ్బదో, కనీసం తమ్ముడి గారైనా బాగా చదువుకుంటున్నాడు కదా, పో నాన్న చదివించండి నాన్న, నేను ఎలాగా చదువుకోవట్లేదు కదా, నాకు ఎలాగా చదువు అబ్బలేదు కదా, కనీసం తమ్ముడినైనా బాగా చదివించండి, నేను వాడి కోసం సైతం కష్టపడతాను నాన్న, నువ్వు వాడి కోసం ఫీజులు కట్టినా సరే పర్లేదు నాన్న, వాడిని బాగా చదివించనానా అని చెప్పగలిగే అన్నయ్యలు ఈ రోజుల్లో ఉన్నారా? నేను అలాగా చదువుకోలేదు కదా, ఆడు మాత్రం ఎందుకు చదువుకోలే, ఆన్ని పంపించు కూలి పనులకి. నేను ఎలాగా చదువుకోలేదు కదా నాన్న, నన్ను ఎలాగా చదివించలేదు కదా నాన్న, ఆడు ఉద్యోగాలు చేసి ఆడు చదువుకొని ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాను, నేను కూలి పనుల్లో ఉండాలా, ఆడిని కూడా ఏం చదివించక్కర్లేదు, వాడిని కూడా పనిలో పెట్టే అనేటువంటి అన్నయ్యలే తప్ప నాకు ఎలాగా చదువు అవ్వలేదు నాన్న, కనీసం తమ్ముడినైనా సరే జాగ్రత్తగా చదివించు, వాడి యొక్క విద్యల కోసం సైతం నేను ఏం చేస్తాను, కష్టపడతాను.
నేను ప్రయాసపడతాను, ఫీజు నేను కడతానా? తమ్ముడు బాగు కోసం తమ్ముడు బాగా చదువుకుంటాడు అని కారణంగా నీకు కనబడతాను, నమ్మకంగా నీకు కనబడితే వాడు ఫీజులు కూడా కట్టడానికి నేను ఇష్టంగా ఉన్నాను నాయన, కష్టపడినా సరే వాడు బాగుండాలని కోరుకుంటున్నాను నాన్న అనగలిగేటి అన్నయ్యలు ఉన్నారంటారా? చదువు అవ్వలేదన్నప్పుడు కనీసంలో ఆ కుటుంబంలో ఉన్నవాడు ఎవడన్నా సరే బాగోవడానికి ఏదన్నా ప్రయత్నించగలిగి, ఏదన్నా సాక్రిఫైస్ చేయగలిగే ఒక తోబుట్టుగా నువ్వు కనబడుతున్నావా లేదా? అబ్బే వీడు ఎంత బాగున్నా సరే పాపం బాగలేదు కదా తమ్ముడి గడి పరిస్థితి, మేమందరం బాగానే సెటిల్ అయిపోయాం, మా జీవితాలన్నీ బాగానే స్థిరంగా ఉన్నాయి, లైఫ్లో సెటిల్మెంట్ అయిపోయాం, మేము ఆడి బతికే బాగలేదు, ఆడి జీవితం బాగలేదు, ఆడి కోసం మేము ఏమన్నా చెయ్యాలి అనుకునే అన్నయ్యలు ఉండారండి దిక్కుమాలళ్ళు. మేము బాగుంటే చాలు, ఆడు అలాగ అయిపోయినాడు, ఇంకా కుదించిపోయినాడు, ఇంకా నాశనం అయినా పర్లేదు, కానీ వాడిని మాత్రం మేము పట్టించుకోమన్నటువంటి అన్నయ్యలే తప్ప మేము బాగున్నాం కదా, వాడు బాగుంటేనే కదా మాకు సంతోషం, మేమందరం బాగానే సెటిల్ అయ్యాం, ఆడు మాత్రం చిన్న తమ్ముడు జీవితం మాత్రం పాడైపోయింది, వాడికి ఏదో ఒక కొత్త మార్గాన్ని ఏదో ఒక దారిని చూపించాలి అని అనుకునే అన్నయ్యలు ఉన్నారంటారా? చెప్పండి, సాక్రిఫైస్ ఎవరు చేస్తున్నారండి? తమ్ముడి క్షేమం కొరకు, చెల్లి క్షేమం కొరకు, అక్క అన్న క్షేమం కొరకు తోబుట్టు ఏ ఒక్కడైనా సరే సాక్రిఫైస్ చేయగలుగుతున్నాడా? అన్నీ బాగుండి కొన్ని వదులుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అన్నీ బాగుండి లైఫ్లో సెటిల్మెంట్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఉద్యోగం ఉంది, రాబడి ఉంది, నెలకు వచ్చేటప్పటికి ఇన్కమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏ స్థితిగతి బాగోలేని తమ్ముడు చూసరే మనం అందరం బాగున్నారా, ఆడికి ఏమన్నా ఎంతో కొంత సాయం చేయాలి, మనం వాడికి ఎంతో కొంత చెయ్యూతగా మనం ఉండాలి. మన బతుకులన్నీ బాగానే ఉన్నాయి, మన పిల్లలందరూ బాగానే ఉన్నారు, కానీ ఆడు బ్రతుకు బాగలేదు కనుక వాడికి ఏదన్నా సాయం చేద్దామా అని చెప్పి అనుకొని అన్నయ్యలు ఎవరన్నా సరే తమ్ముళ్ళని ఆదరిస్తూ తమ్ముడిని ఎంతో కొంత సహకరిస్తూ ఉండేటువంటి వారు ఉన్నారంటారండి అమ్మ? ఏం వదులుకుంటున్నారండి ఈ రోజున అన్నదమ్ములు? అన్నయ్య కోసం తమ్ముడు కోసం ఏం వదులుకోరు. పైకి వీళ్ళు దొబ్బేసిందంతా దొబ్బేయడంతో పాటుగా వాళ్ళది కూడా లాగేసుకుందాం అనుకుంటారు కొంతమంది దరిద్రులు. వీళ్ళు దొబ్బేయడం సగం దొబ్బేస్తారు, వాటాలో దొబ్బేస్తారు, ఆస్తులో దొబ్బేస్తారు, అన్నింటిలో దొబ్బేస్తారు. ఇంకా ఆడ పరిస్థితి బాగలేదు కదా, ఆడ కోసం కొంచెం మాకంటే కొంచెం ఎక్కువ వదులుదాం అనుకోవాల్సిన వాళ్ళే ఆడిది కూడా దొబ్బేద్దాం. వీళ్ళు బాగుపడతారా? పురుగు పట్టి సత్తారు ఎదలో. పురుగు పట్టి సత్తారు. సేవకుడికి అనొచ్చా? నేను సేవకుని కదా, నేను సేవకుని కాదు, అంతకి పైమిట్లో ఉన్నవాడిని అంటాడు. వీడు బతుకు ఏదో బాగుంది కదా, మా అన్నగారులుగా చాలా బాగున్నాం కదా, మనం తమ్ముడి గడి జీవితమే కదా అలాగైపోయింది. పాపం ఆస్తిలో కొంత బాగానే ఎక్కువిద్దాంరా. వాడి జీవితం బాగలేదు కనుక కొంచెం ఆస్తిలో వాడికి కొంచెం ఎక్కువిద్దాం, కొంచెం వదులుకుందాం, ఎందుకంటే లైఫ్ బాగలేదురా, పిల్లలు ఉన్నారా, ఆడపిల్లలు ఉన్నారా, ఒక ఉద్యోగం లేదు, స్వోద్యోగం లేదే, ఆస్తి కొంచెం వాడికి ఎక్కువిద్దాంరా అనుకునే అన్నయ్యల కంటే కూడా ఆడింక అడిగే వాళ్ళు ఎవరు లేలే, ఆడెవడ పట్టించుకుంటారులే, ఆడికి చెప్పేదేట్లే, ఆడి దాంట్లోనే కొంచెం వేసేద్దాం, ఆడిదే కొంత దొబ్బేద్దాం అనుకునే దరిద్రు కొట్టి అన్నయ్యలు ఉన్నారండి? హలో గారే, సాక్రిఫైస్ చేయాలండి. నిజంగా నీ సహోదరుడి మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్న వ్యక్తివైతే, సహోదర ప్రేమను కనుపరచగలిగే వ్యక్తివైతే, నీ తమ్ముడు కొరకు, నీ అన్నయ్య కొరకు నువ్వు ఏం వదులుకున్నావు? రాజ్ కుమార్ అన్నయ్య విషయంలో నేను ఒక లక్షణానికి నేను చాలా ఇష్టపడ్డాను. ఏ విషయం చెప్తాను చూడండి. విజయరాజ్ అన్నయ్యకి పెళ్లి సెట్ అయింది, పెళ్ళి అంతా కూడా సెట్ అయింది. అవతల వాళ్ళు మా కట్న కాలుకలు ఏమిస్తారు, మరి ఏమన్నా భూభాగం ఏదన్నా ఇస్తారనంటే ఎకరం పొలంగా ఇస్తే కానీ కుదరదు అన్నట్టుగా ఏదో మాట్లాడారంట. అయితే ఉన్న పొలం ఇద్దరు అన్నదమ్ములు కూడా సగం సగం చేసుకోవాలి. వాళ్ళేమో ఎకరం పొలం అడుగుతూ ఉంటే ఈ తమ్ముడు గారు ఏం చేయాలి? వద్దులే, సగం సగం కాదు, నువ్వు సగం తీసుకోరా, సగం తీసుకో, లేదంటే వేరే సంబంధం చేసుకుందాంరా అని అనలేదు. ఫోన్లే డాడీ, ఆడి పెళ్ళి అయితే ఇంకెంతకంటే ఏం కావాలి, నా ఆస్తి కూడా అన్నయ్యకే రాసి, అది ఉండాలి, అదే ఉండాల్సిందే. పిచ్చిముదులురా మీరు అందరని, ఆ సాక్రిఫైస్ ఉండాలి. అన్నయ్యకి పెళ్ళి అవ్వాలనే కదా మనం అందరం ఎదురు చూస్తున్నాం, అన్నయ్యకి పెళ్ళి అవ్వడమే కదా మనం అందరం కోరుకుంటున్నాం. నాకెందుకు డాడీ పొలం, నాది కూడా అన్నకి ఇచ్చే అనలేదా అన్నయ్య? ఆ సాక్రిఫైస్ ఉండాలి. అది సహోదర ప్రేమ అంటే. అంతేగాని వీడు బాగుండి కూడా మా తమ్ముడి గాడిది కూడా వేసేద్దాం, ఆడాస్తి కూడా మా దాంట్లో కలిపేసుకుందాం, ఆడికొచ్చేది కూడా మనకు రాయించేసుకుందాం, ఆడు ఏమైపోతే మాకేట్లే అన్న ఎదవలో వర్దిల్లరు.
వద్దిరతారా, మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, అందరం బాగుండాలని ఆడిది కూడా వేసేస్తారు చూడు. అది సాక్రిఫైస్ అంటే. ఈయనకైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, చేతిలో సిల్లిగా లేదు, ఉద్యోగం లేదు, సొద్యోగం లేదు, ఈ పరిస్థితి ఎలా ఉందంటే అంత అధోగతిలా ఉంది పరిస్థితి. ఇవన్నీ ఇలాంటివి వస్తాయని కూడా తెలుసు. ఆ రోజుకి ఏమి ఉద్యోగం లేవు, లైఫ్ సెటిల్ ఏమి అయిపోలేదు. అన్నయ్య కోసం ఆస్తిని వదులుకున్న తమ్ముడు. వీరవేణి గారి విషయంలో కూడా ఈ అనుభవం నాకు కనబడింది. ఈవిడ సంతకం పెడితేనే కానీ ఆస్తి వాళ్ళకి వెళ్ళదు. బాబు ఏం చేయమంటావు, వదిలేసుకుందామంటే ఆవిడన్న మాట తెలుసా, నేను అదే అనుకున్నాను బాబు, వాళ్ళు బాగోవడమే చాలు, నాకెందుకు ఆస్తి, పెడతానా అని పెట్టేసింది ఆవిడ సంతకం. ఎట్లేదమ్మా మీరు వెళ్ళి పెట్టకపోతే వాళ్ళు ఏమన్నా చేయగలరా? ఆ సాక్రిఫైస్ ఉండాలి, ఆ సాక్రిఫైస్ ఉండాలి. అంతేకాని అన్నాలు దొబ్బేద్దాం, తమ్ముళ్ళు దొబ్బేద్దాం, అడిగేవాళ్ళు లేడు కదా, ఆడిది కూడా రాయించేసుకుందాం, ఎంతో కొంత ముట్ట చెప్పేసి. మరి మీరు జీవితంలో బాగుపడితే నా దేవుడు అసలు దేవుడు కదా. మీ లైఫ్లో మీరు సెటిల్ అవుతే, మీ పిల్లలు కానీ వర్ధిల్లితే, నేను నమ్ముకున్న వాడు దేవుడు కదా. వినేస్తావా? చూడవలసింది పోయి, అభాగ్యుడిగా ఉన్నవాడిని చూడవలసింది పోయి, దీనుడుగా ఉన్నటువంటి వాడిని ఆదరించవలసింది పోయి, అసలు స్థితిగతులు బాగోలేనటువంటి వాడికి కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది పోయి, ఆడితో కూడా వేసేద్దాం అనుకున్నవాడు ఒక్కడైనా బాగుపడతాడండి? ఒకవేళ ఆడు బాగుపడితే నేను కొలిచేవాడు దేవుడు అవుతాడా? ఆ సాక్రిఫైస్ ఎవరు చేశారు? బెన్యామీన్ చేశాడు. ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడిపోయాడు అన్నయ్య కోసం. ఆ తల్లికి పుట్టినోడు ఏం కాదు అన్నయ్య, గెంటేసినోడు. వీళ్ళ అన్నగారిని గెంటేసిన వాళ్ళు ఒకడు. ఆయన కోసం ప్రాణం పెట్టడానికి సైతం సిద్ధపడిన వాడు ఎవరో? బెన్యామీను. సాక్రిఫైసింగ్ లైఫ్ కావాలి దేవుడికి. ఒకవేళ నీ కుటుంబంలో కూడా అట్టివారు ఎవరన్నా కనబడుతున్నారు, కొంచెం దీనంగా, దౌర్భాగ్యంగా, భయంకరమైన పరిస్థితుల్లో అంతంత మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ నీ కుటుంబంలో కూడా కనబడుతుంటే, ఒకవేళ వారు నీ తల్లికి పుట్టిన వారైతే వాళ్ళ కొరకు నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? వాళ్ళ కొరకు నువ్వు ఏమి సాక్రిఫైస్ చేయగలుగుతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. అన్నీ బాగున్నప్పుడు వాళ్ళ కోసం వదులుకోవడానికి ఏమొచ్చిందండి? దరిద్రం కాకపోతే వాళ్ళతో కూడా వేసేసుకుంటారా? ఆడిది కూడా రాయించేసుకుంటారా? అవి పోతాయా? ఆ ఉసురులు తగలవా? పిల్లలకు తగలవా? అనిపించకుండా ఉండరా? ఎసే అంతే. అడిగోళ్ళు ఎవరు సచ్చిరు కదా, ఎసే, అది అలా పోతా పోనే. అడిగోళ్ళు ఎవరు కదా, వేసేసుకుందాం అంతే. ఆస్తి అంతా మన పేరు మీద రాయించేసుకుందాం, ఆస్తి అంతా పేరు రాయించేసుకుని ఇల్లు కట్టుకుని అందరూ కలిపి ససాన దెబ్బ అయిపోతుంది. ఇది నిజం. ఒకవేళ దీనస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో ఉంటే ఏం వదులుకోగలిగేటువంటి అన్నయ్యగా, అక్కగా కనబడతా ఉన్నావు. స్థితిగతులు బాగున్న నీవు ఏమైనా సరే నీ తర్వాత వారి కొరకు సమర్పించుకోగలుగుతున్నావా? వదులుకోగలుగుతున్నావా? తగ్గించుకోగలుగుతున్నావా? లేదు. నూతన విషయం కూడా అదే అండి. కష్టపడి ఉద్యోగం చేసి తమ్ముడిని చదివించింది, ఇంజనీర్ చేసింది. ఆయన ఇంజనీర్ అయ్యాడంటే ఈవిడే. కొన్ని కారణాలు ఉన్నారు మంచి అనుభవాలు చాలా ఉన్నాయి చాలామంది. కానీ కొంతమంది ఉంటారు, ఇంకా వేసేద్దాం, ఇంకా దొబ్బేద్దాం, ఇంకా లాగేద్దాం, ఇంకా పీల్చేద్దాం. ఎలాగా చెప్పండి? తేనెటకి పీల్చేసినట్టే స్ట్రా ఎట్టుకుని పీల్చేస్తుంటా చూడండి. ఆ ఫ్లవర్లో తేనె అంతా కూడా అలా పీల్చేద్దామే, ఇంకా అరువుగా వస్తాయి, ఇంకా పినాలు కూడా తాగేద్దాం అనుకునే దరిద్రులు. బాగోలేని వాళ్ళు ఎవరన్నా నీ కుటుంబంలో ఉంటే, నీ తోడబుట్టిన వారిలో ఉంటే, వాళ్ళ కొరకు వదులుకోవడానికి సైతం సిద్ధంగా ఉండాలి క్రైస్తవుడే. నువ్వు బాగోకపోతే వేరే విషయం, కానీ వాళ్ళకంటే కూడా ఒక మెట్టు పైన కానీ దేవుడు నిన్ను పెట్టిన కారణం కానీ నీ జీవితంలో ఉంటే, దయచేసి అట్టి దీనుల కొరకు నువ్వు సాక్రిఫైస్ చేయగలిగే వాడిగా ఉండాలి. ఎంత ఎన్ని దౌర్భాగ్యమైన న్యూస్లు ఉంటుంటాం నా బుర్రలోకి. వీడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, సన్నాసిగడికి, వీడికి ఆస్తి ఉంది, పిల్లల లైఫ్లు సెట్ అయినాయి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, ఆస్తి తమ్ముడు దాంట్లో కూడా వేసేస్తారండి. తమ్ముడికి రావాల్సిన ఆస్తిలో కూడా ఆయన గెంటేసి వీళ్ళు వేసేస్తారంట. వేసేస్తే వాళ్ళు పిచ్చోళ్ళే. ఉన్నాడు ఒకడు, ఆడు మధ్యలోకి వస్తేనే పిచ్చిలన్నీ కూడా దగ్గరిపోతాయి. నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటానమ్మా నేను. నా వాళ్ళు ఎవరన్నా అన్యాయం చేయబడుతూ ఉంటా మాత్రం చూస్తూ ఊరుకోను.
నా కుటుంబ సభ్యులైనా సంఘ సభ్యులైనా నాకు అంత పిచ్చి. నా అన్న వాళ్ళు అన్యాయం చేయబడుతున్నారంటే చూసి చూడనట్టుగా మాత్రం వ్యవహరించాలి, ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అవుతుంది. బాగుండి కూడా తమ్ముల కోసం అన్నల కోసం వదులుకోలేకపోతున్నావా? ఏదో పెళ్లి సంబంధం ఏదో సెట్ అయింది, కానీ కట్నం ఇవ్వడానికి ఏమో స్తోమత లేదు, చేతి నిండా ఏమో డబ్బు లేదు, కానీ మంచి సంబంధం అది. అలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకుంటే కూడా అదొక అపోహ మాత్రమే. అలాంటి సంబంధం మళ్ళీ రాదు. కానీ ఎక్కడ తేడా వస్తూ ఉందంటే కట్న కానుకల దగ్గర తేడా వస్తూ ఉంది. తమ్ముడు చూస్తేనేమో అంతంత మాత్రమే ఉంది బతుకంతా కూడా. కట్నం ఇచ్చుకునేంతగా అయితే వాడి స్థితిగతులు బాగలేదు. పోనీ అన్నగారుగానో అక్కగారుగానో ఒరే మంచి సంబంధం వచ్చిందిరా, అలాంటి సంబంధాన్ని పాడు చేసుకోకరా, ఆ కట్న కానుకలు ఏమన్నా ఉంటే సరే మేము సర్దుతాంరా అనేవాళ్ళు ఉన్నారా? మా మేనత్తలో చూశాను అనుభవం నేను. బ్లడ్లో నీతి ఉంటే పిల్లల్లోనే నీతి వస్తుందిరా, బ్లడ్లోనే నీతి లేకపోతే పిల్లల్లో ఎక్కడ వస్తుందిరా అవినీతి పరులారా. మా చెల్లికి పెళ్లి చేసింది మా మేనత్త, నా కూతురది. ఆ సాక్రిఫైస్ ఉండలేక కట్నాల దగ్గర ఏమన్నా కొంచెం తేడా వచ్చేట్టు మంచి సంబంధం పోతున్నప్పుడు లైఫ్ సెటిల్ అయిపోయి జీవితం బాగుండి ఒరే మా పిల్లలకి ఇంకా పెళ్లి చేయడానికి చాలా టైం పడదురా, డబ్బుల గురించి ఆలోచిస్తున్నవారు తమ్ముడు చెల్లమ్మ ఎందుకు ఆలోచిస్తున్నావు, చేసేయ ఆ సంబంధాన్ని, మా పిల్లల కోసం పెళ్లి కోసం దాచిన డబ్బులు ఇస్తాను, వాళ్ళు ఎదగడానికి సమయం పడుతుంది, దేవుడు మాకు ఏదో రకంగా ఇస్తాడు, నీ స్థితి బాగుంటే నువ్వే మళ్ళీ దిగలే ఇచ్చే కాదనుకో సంబంధాన్ని అని చెప్పి ప్రోత్సహించి ముందుకు నడిపించగలిగేటువంటి ఒక కుటుంబ సభ్యుడు ఉన్నారండి ఈరోజు దరిద్రులు. పోనే అలాంటి సంబంధం రాకూడదు, మాకంటే మంచి పిల్లలు వచ్చేసిన మాకంటే మంచి పిల్లోడు వచ్చేసినా వాళ్ళు ఎదిగిపోతారో మేము వాళ్ళని చూసి తట్టుకోలేమని చెప్పి అలాంటి సంబంధాలను చెడగొట్టేటువంటి దరిద్రులే తప్ప మైక్ ఇచ్చేసి మైక్లో బ్యాటరీలు ఫుల్గా ఉండి 7 గంటలు చెప్తాను ఈ వాక్యం. పైప్రాయం చెప్పారు. అంత అద్భుతమైన వ్యక్తి అండి బెన్యామీను. సచ్ ఏ సాక్రిఫైసింగ్ లైఫ్ ఉన్న వ్యక్తి, అన్ని క్వాలిటీస్ అన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి. ఆ గోత్ర సంబంధికుల్లో కూడా కొంతమంది తప్పారు అనుకోండి, ఆ గోత్రంలో ఉన్న వాళ్ళు కూడా తప్పిన వాళ్ళు ఉన్నారు, దేవుడికి అవిధేయులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కుక్క సాగు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదని నేను అనట్లేదు, నీతిమంతులతో కూడిన గోత్రం అని అనట్లేదు. కానీ ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం? అన్నీ బాగుండి మన వెనకటి వారి స్థితిగతులు బాగోలేదని చెప్పి ఏం వదులుకుంటున్నాం? ఏం లేరా అలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి కుటుంబాలు లేవా? ఇల్లు కట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు తక్కువ వచ్చింది కాబట్టి ఇంటి పూర్తిగా కట్టుకునే అవకాశం లేక ఇంటి నిర్మాణం ఆగిపోయింది. అయ్యో ఇల్లంతా కూడా వచ్చేసింది, ఇంకొక 1 లక్ష రూపాయలు ఉంటే ఆ సగం పని కూడా అయిపోద్దంట. పోన్లేరా తమ్ముడు 1 లక్ష రూపాయల నుంచి ఆ ఇంటి ముందుగా పూర్తి చేసే మధ్యలో ఆపేసుకుంటుంది, అంత అవమానరా అని చెప్పి అన్నయ్యలు అనగలుగుతున్నారు ఈ రోజున. వీడు ఇల్లు బాగుంటే చాలు, ఆడు ఏమైపోయినా పర్లేదు దరిద్రుడు, ఇంటి మధ్యలో అయిపోతుంది, అంత అవమానం అండి అమ్మది. ఎంతమంది అన్నయ్యలు లేరంటారంటే అలాంటి పరిస్థితుల్లో? సొంత అన్నయ్యే సొంత తమ్ముల దగ్గరికి వచ్చారే, తెలిసి తెలియకుండా ఏదో తప్పు జరిగింది, కొంచెం బేలికి సంతకం పెట్టరా, బేలు ఇవ్వడానికైనా నువ్వు ప్రయత్నించరు, అస్సలు ఆ నిలటాటిలో దూరణం. అలాంటి దరిద్రులు ఉన్నారు అన్నదమ్ముల్లో. వీళ్ళు బాగుండి కూడానే, వీళ్ళు బాగోపోతే వేరే విషయం, బాగుండి కూడా బాలేని వాడి కొరకు కొంత వదులుకోవడానికి, కొంత సాక్రిఫైస్ చేయడానికి మనసు ఏం చేయబడట్లేదు అన్నమాట. చెప్పండి, అంగీకరించబడట్లేదండి. ఒకవేళ నీ స్థితి నీ కుటుంబంలో ఉన్న వారందరికంటే కూడా 10 మెట్లు పైన ఉంటే, అందరికంటే కూడా నీ జీవితం చెప్పదగిన దానికి వలె కనబడితే, నీ కుటుంబంలో బాలేని వారి కొరకు ఎంతో కొంత నువ్వు వదులుకునేవాడిగా ఉండాలి, ఏదో విషయంలో సాక్రిఫైస్ చేయగలిగే వాడిగా ఉండాలి. వాళ్ళ మేలు, వాళ్ళ లాభం, వాళ్ళ శ్రేయస్సు కోరుకునే ఒక తోబుట్టుగా ఉండాలమ్మా. సొంత కొడుకుని పుట్టి ఒకే రక్తం పంచుకుని ఒకే పేగుని తెంచుకుని పుట్టిన వాళ్ళు బాగోవాలని కోరుకోవాలి తప్ప నేను బాగోవాలి, మా అన్నగారి పిల్లలు బాగోకూడదు, మా తమ్ముడి గారి పిల్లలు బాగోకూడదు, మా ఆడపిల్లలే బాగోవాలి, మా కూతుర్లే బాగోవాలి, మా కూతురికి మంచి సంబంధాలు రావాలి, మా తమ్ముడి గారు మా చెల్లి గారి పిల్లలకి మంచి సంబంధాలు రాకూడదు, అన్నగారి పోవాలళ్ళు అని అనుకుంటే ఏదో రోజు నువ్వు అన్నగారి పోతావు. నీతో పాటుగా నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని కూడా ఏం చెందనడైనా సహోదర ప్రేమ కలిగి ఉండండి అన్నాడా?
దేవుడు నేర్పాడు అది. క్రీస్తు స్వారూప్యంలోకి మారకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనుట అసాధ్యము అని అంటాను నేను. నిన్ను ఎలా ప్రేమించుకున్నావో, నీ ఇంటి వారిని ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కుటుంబ సభ్యులను ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ ఇంటి బిడ్డలో ఎలా బాగుంటే నీకు కావాలని కోరుకుంటున్నావు, అటు రీతిలో నీ పొరుగు వాళ్ళు కూడా బాగుండాలని కోరుకో. నువ్వు బాగుంటే వాళ్ళ కొరకు ఏదన్నా సరే వదులుకోవడానికి ప్రయత్నించగలిగే వాడిగా ఉండాలి. ఆ మేనత్ అండి ఈ రోజున ఎంత అద్భుతమైన క్వాలిటీస్ ఉంటాయి మా ఫ్యామిలీ మెంబర్స్లో. కొన్ని విషయాల్లో నచ్చరు అనుకోండి, కానీ కొన్ని విషయాల్లో మాత్రం టాప్ క్లాస్ క్వాలిటీస్ ఉంటాయి. నా కూతురుది ఏనా, నా కూతురు కదా, నా మేనకోళ్ళు నా కూతురే, నేను నిలబడి చేస్తాను. ఆడి స్థితి బాగాలే కదా, నేను చేస్తాను. శాంతి ఏమి అందులో మధ్యలో దూరకండి, మళ్ళీ బాబు నువ్వేం బాధపడక బెంగెట్టుకోకు, నేను ఉన్నాం కదా. ఆ సాక్రిఫైసింగ్ ఉండాలే. నేను కన్నానా, నేను పెంచానా, దేవుడు నా కూతురా అంటే మేము చేయలాకేం కాదు, నాకు ఇష్టం లేదు కదా. అది ఉండాలి. ఆ సాక్రిఫైసింగ్ ఉందా? బెన్యామీన్లో ఉంది, సంఘంలో 3-4 గురించి నేను మాట్లాడాను, మా నాన్నగారిలో ఉంది, మా మేనత్తులో ఉంది, నాలోనే ఉంది. మీకు విషయం తెలుసా, నా తర్వాత పుట్టినటువంటి నా చెల్లిలో ఇంతకంటే ఎక్కువ ఉంది. ఓ 10 ఆకులు ఎక్కువ ఉంది మా చెల్లిలో. అంత సాక్రిఫైసింగ్ ఫెలో ఆ పిల్ల. మీ అందరం కూడా ఒక ఎత్తు అయితే, ఆ పిల్ల సాక్రిఫైజింగ్కి నేను చేతులు ఎత్తి దండం పెట్టాలి. అన్నగారి కోసం తన జీవితాన్ని సైతం సాక్రిఫైస్ చేసింది. అన్నగారు బాధ పెట్టకూడదని చెప్పి చదువులు సైతం సాక్రిఫైస్ చేసింది. అన్నగారు అవసరాలు తీరాలని చెప్పి తన డబ్బుని సైతం సాక్రిఫైస్ చేసింది. ఇష్టపడు కొనుక్కున్నటువంటి బండిని సైతం అమ్మేసింది నా కోసం. అన్నగారు కావాలి డబ్బులు. ఉన్నారండి ఈరోజు చెప్పుకుంటా పోతానండి. నేను మా ఇంటి వాళ్ళని గొప్ప చేసుకున్నాను అంటలేదు. ఊరికి సరిపోరు ఎవరని, మా ఇంటి వాళ్ళని ఎవడో పేరెట్టడానికి సరిపోరు. లోకంలో ఉన్నాను నేను, మారు మనసు పొందలేదు, ఉద్యోగం సద్యోగం లేదు, బయట తిరుగుతున్నాను నేను, డబ్బులు ఎంజాయ్ చేస్తా ఉన్నాను. కనీసం కొడుక్కి ఫీజు కట్టాలి అనే బాధ్యత కూడా నాకు లేదు. ఫీజు కట్టకపోతే బాగోదని బండి అమ్మేసి ఫీజు కట్టింది మా చెల్లి. ఏ కాదమ్మా, అది ఆ సాక్రిఫైసింగ్ ఉండాలి. వీళ్ళందరికంటే మా అందరికంటే 10 రకాలుగా దీవించబడతా పిల్ల ఎప్పటికైనా. అది నాకు ఇష్టం లేదు అక్కడ చదవడం, మానేసిన చదువు, సాక్రిఫైస్ అన్నీ వదిలేసుకుంది. నా చెల్లిని నేను ఏటీఎం అని పిలిచేవాడిని. అంటే అర్థం ఏంటో తెలుసా, ఎనీ టైం మనీ. వెళ్ళి నాకు సరిపోలేదు, ఇంకోటి కావాలి, ఒరేయ్ తీసుకో. స్పాన్సర్షిప్ అంతా ఆవిడే నాకు. ఆవిడ కోసం దాచుకున్నాయి, ఏం కొనుక్కోలేదు కదా, పిచ్చితేలేదు, అన్నీ అడిగాడు కదా, ఇచ్చేయలేదు. పోన్లే కదమ్మా, బాగుపడతానులే ఏదో రోజు, వాడి జీవితం కూడా బాగుంటుంది. ఏమనకండి అమ్మండి, తాగేసి ఇంటికి వచ్చి పడిపోతే బట్టలు ఇప్పి స్నానం చేయించి గోపుల మీద కొట్టి అన్నం తినిపించినటువంటి మహా గొప్ప చెల్లి నా చెల్లి. ఉన్నారటండి ఈ రోజున వదినగాడు కొడుక్కి కడిగిన చెల్లి ఆడపడిచి కడుగుతుందా? ఆ సాక్రిఫైస్ ఉంది. ఏ విషయంలో తగ్గించుకుంటున్నాను, గోపుల మీద కొట్టి మా అమ్మను వదిలే అనేది, కొట్టి స్నానం చేయించి బట్టలు వేసి తినవా యాదవా తిను పోసేస్తే కడిగి అంత చేసింది నాకు. నేనేం చేయలేనేమో మా చెల్లికి తిరిగి. ఖచ్చితంగా ఆవిడ చేసిన వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకునేటువంటి నా అంతరంగ భావనకు తగిన ఫలాన్ని దేవుడు ఆ బిడ్డకి, ఆ కుటుంబానికి అనుగ్రహించిన గాక. అన్ని సాక్రిఫైస్ చేసిందన్న పిల్లోడిని కనీసం అంటే బాధ్యత లేదు. ఈరోజు మరి నేను ఈరోజు ఇన్ని కబుర్లు చెప్తున్నాను నేను. ఒకప్పుడు అందరూ నాకు చెప్పేవాళ్ళే, ఫీజు కట్టకపోతే అమ్మ, ఫీజు కట్టకపోతే అమ్మ వీడేం పట్టించుకోవట్లేదటమ్మా, ఇష్టపడి కొనుక్కున్న బండి, నాకు ఇదే కావాలని ఎన్నో వేలు పెట్టి కొనుక్కొని కొన్ని రోజులకే అమ్మేద్దాం అమ్మా, డబ్బులు లేవు కదా, ఇందా ఫీజు కట్టేరా. మా సాక్రిఫైస్ రుణపడిపోయాను నేను, మా ఇంట్లో వాళ్ళకి, అమ్మ నాన్నకి, చెల్లికి, సంఘంలో కొంతమందికి రుణపడిపోయాను. నేను ఆ రుణాన్ని తీర్చుకోలేను, దేవుడు తిరుపతి ఖచ్చితంగా.
సొంత తమ్ముడు బాగు కోరకపోతే, సొంత చెల్లి మేలు కోరకపోతే, సొంత అక్కగారి యొక్క జీవితం బాగుండాలని కోరుకోకపోతే, సొంత అన్నగారి జీవితం బాగుండాలని చెప్పి తోబుట్టుగా ఉన్న వాడికి నీవు కోరుకోకపోతే నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత హే దరిద్రుడా. నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత హే. ఆడిది కూడా వేసేసుకుందాం అనుకుంటున్నావు అంటూ నువ్వు బతకడం కూడా వ్యర్థమే. చెప్తున్నానండి, ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ అనుకుంటే పూర్వీకుల్లో ఉన్నాయి. దేవుడు అలాంటి నీతిమంతులు కొడుకుని ఇలాంటి పాపాత్ముడిని పుట్టించడానికి ఇష్టపడ్డాడు. మరి ఏమో నాకు తెలియదు. అలాంటి నీతిమంతులు కూడా ఏదో ఒక విషయంలో తలదించుకునే పరిస్థితుల్లో చేసుకున్నారు. ఇంకంతే. మావయ్య గారు కావచ్చు, చిన్న మావయ్య కావచ్చు, పెద్ద మావయ్య కావచ్చు. పెద్ద మావయ్య అంటూ ఉండేవాడు అంట, నాకు ఆస్తులకి అయ్యే వచ్చినా నాకుని ఆడికి ఆస్తి అంటే ఇష్టం ఉండదు. ఏమో ఉండేదమ్మా పెద్ద మావయ్య గారికి. మావయ్యకి ఏమి ఆస్తులు పిచ్చి గీస్తులు పిచ్చేవాడు. అమ్మా నాకేం అలాంటివి వద్దమ్మా. ఒకవేళ అలాంటి అని ఉంటా నా మేనోడికి రాసాడు, నాకేం వద్దు. నువ్వు నా మేనోళ్ళకి రాసే, నాకు వద్దు బాబోయ్. అయ్యే వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే, పూర్వీకులు మంచోళ్ళు అయితే మనకే అయ్యే వస్తాయి. వెనకాల దరిద్రులు అనుకోండి, మనకే ఆ దరిద్ర అనుభవాలు వస్తాయి, బుద్ధులే వస్తాయి. వెనకాల దొంగలు అనుకోండి, పిల్లలకి ఏమొస్తాయి? దొంగ బుద్ధులే వస్తాయి. అలాంటి వ్యక్తి వచ్చింది మా ఇంటికి ప్రసున్న రూపంలో. నాకు ఆస్తి వద్దు, ఎన్నున్నా ఎంతున్నా చెలిగిచ్చే, నాకు వద్దమ్మా, నాకు వద్దు ఆస్తులు. దేవుడు మా ఆస్తి. అలాంటి పరిచయం చేస్తాడు దేవుడు. లేని మాట కాదండి. హైదరాబాద్లో గజం స్థలం అంటే కోట్లు. ఏ క్లాస్ అని ఇల్లు ఉన్నాయి. అమలాపురంలో ఏ క్లాస్ అని సైట్లు ఉన్నాయి. చిల్లికి అవ్వద్దు నాకు. చెల్లికి పెళ్ళి అవ్వాలి కదా, మంచి సంబంధం కానీ వచ్చిందా, ఏ క్లాస్ సంబంధం ఇచ్చే, నాకు మనం వదులుకుంటామా? అది ఎలాగోలా పోతులే. మరి నా పిల్లోడు ఏమైపోతాడు? మా పిల్లోడు అన్యాయం చేయబడతలాగా. ఆస్తి వ్యామోహం ఉన్న ఏ ఒక్కడో పరలోకానికి వెళ్తాడు. ధనాపేక్షులందరూ కూడా మండుచున్న అగ్నిగంధకంలో ఉంటారా లేదా? ఉందా? డబ్బేట హే, ఆస్తి ఏట హే, అంతస్తు ఏట హే, దరిద్రం కాకపోతే ఇంతలో ఉండి అంతలో పోయే దరిద్రగొట్టు పానేది. కోట్లు 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 సంపాదించేశాడు. కోట్లు పెట్టి ఆ రోజులు ఇల్లు కట్టేశాడు. సొంత భార్య అంటాం, ఎంత ఇష్టపడి ఎంత సంపాదించి ఇన్ని కోట్లు సాధించాడు. మీ మేనమామ చచ్చిపోయి ఏవి తీసుకోకుండా పోయాడురా. నిన్నే వెళ్ళాను అక్కడికి, వెళ్తే మాట్లాడుతుంది మేనత్త. ఏం పట్టుకెళ్ళాడురా? ఇల్లు అంటే అంత ఇష్టం, ఎంత ఇష్టపడి కట్టుకున్నాడో ఏమీ తీసుకెళ్లకుండా పోయాడురా మీ మేనమామ. ఏం తీసుకెళ్తామంటే గాడిద గుడ్డు. ఏం తీసుకెళ్ళాం? మన భూమి మీద బతికున్నంతకాలం చేసిన పనులు ఉంటాయి చూడు, నీ క్రియలు నీ వెంట వచ్చిన ప్రకటన గ్రంథంలో. మంచి క్రియలు వెళ్తాయి, చెడ్డ క్రియలు కూడా వెళ్తాయి. అదే సాక్ష్యం పోలితే అక్కడ ప్రభు ఇడు సూపరయ్యా, వీడి గురించి ఎక్కువ ఆలోచించదు, తీసే పక్కిండి. నీ క్రియలు వెళ్తాయి. నువ్వు సంపాదించుకునేది ఏదన్నా భూలోకంలో ఉందంటే మంచి మాత్రమే, నలుగురి దగ్గర ప్రేమ మాత్రమే. ఇది సంపాదించు. ఆస్తి సంపాదిస్తాను, డబ్బులు సంపాదిస్తాను, ఇంకోటి సంపాదిస్తానంటే అవి ఎందుకు ఉపయోగపడవు. చిమ్మెటలు కొట్టి వేస్తాను అంది బైబిల్లో. నీ క్రియలే నీ వెంట వచ్చును అన్నాడు దేవుడు. సంపాదిస్తే మంచి సంపాదించు, మంచి అనుభవాలు సంపాదించు. చచ్చిపోయిన తర్వాత కూడా 100 మంది నీ గురించి మంచి చెప్పుకునేటువంటి సాక్ష్యాన్ని సంపాదించు. అంతేగాని బ్రతుకున్నంతకాలం ఇది వేసేసుకుందండి, ఆస్తి రాయించేసుకుందండి, మాది పడేసుకుందండి, వాళ్ళని అన్యాయం చేసేసిందండి, ఇలాంటి దరిద్రగొట్టు అనుభవాలు సంపాదించుకో. ఇప్పుడు వచ్చింది క్వీన్ మహారాణి, అలాంటి సంపాదించకండి. బెన్యామీను ఏం చేశాడంట? అన్నగారి కోసం ఏం ఇచ్చేద్దాం అనుకున్నాడు? చెప్పండి అమ్మా. ప్రాణం ఇచ్చేస్తాను డాడీ, వెళ్తానే. అన్నయ్య గారిని తప్పించడానికి నేను వెళ్ళకపోతే అలాగా. ఇప్పుడు నేను వెళ్తే కానీ అన్నగారిని పంపించాను అంటాడు కదా మహారాజు గారు. కాబట్టి వెళ్తాను నేను చెప్పి వెళ్ళిపోడంతే. వీధిలో వాళ్ళని, ఊరిలో వాళ్ళని, బయట వాళ్ళని తర్వాత ప్రేమిద్దాం. కనీసం ఇంట్లో వాళ్ళని ప్రేమించండి, కనీసం బంధువులు ప్రేమించండి, కనీసం రక్త సంబంధికులు ప్రేమించడం మొదలెట్టండి. నీ రక్త సంబంధికులనే నేను పోలే, నీ పొరుగు వారి వలే ప్రేమించలేని దరిద్రుడివి. బయటలు ప్రేమిస్తావు నువ్వు. నీ ఊళ్ళ దగ్గర నువ్వు కబ్జా చేసేస్తాను, నీ ఊళ్ళ దగ్గర దోచేసుకుందాను అనుకున్న వ్యక్తివి రేపు బయట వాళ్ళ దగ్గర నువ్వు సాక్రిఫైస్ చేయగలుగుతావా? ఇంటి వాళ్ళ దగ్గర లేని ప్రేమ బయట వారి దగ్గర కనబడద్దంటారండి? కనబడదు. ఇంటి వారి దగ్గర నీవు ఒక్కసారి రుజువు చేసుకో.
నీ పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకో. అప్పుడు నువ్వు పొరుగు వాళ్ళని ప్రేమించే రీతిలో ఉన్నావో లేదో నీకు అర్థమవుతుంది. ఏంటమ్మా? ఆవిడ అంతే, మొన్న అన్యాయం చేయబడుతుంది ఆవిడ. నేను ఇచ్చే సలహా ఆవిడకి ఇచ్చాను అనుకోండి, నేను ఉన్నానని చెప్పానమ్మా మీకు లేదా? అలాగని చెప్పి బేరలు పెట్టేసి ఏడ్చేసి రకాలు ఏం కాదు. ఈవిడ అది కాదు, వాళ్ళ కొడుకు అలాంటి కాదు. రాద్దామని వదిలేద్దామని అన్నాడు అంతే. అవి ఉండాలి ఆ అనుభవాలే. సంఘంలో ఉన్నాయమ్మా చాలామంది మంచి అనుభవాలు ఉన్నాయి, కొన్ని దరిద్రం అనుభవాలు కూడా ఉండొచ్చు అన్నాడమ్మా సజీవ్ గారు నాతో. మరి ఆశ్చర్యం వేసింది. పరిచర్య దూరంగా ఉన్నాడో, నాకు దూరంగా ఉన్నాడో, వాక్యాన్ని దూరంగా ఉన్నాడో, ఎంత అద్భుతంగా ఆ వ్యక్తి కట్టబడ్డాడో. సాక్రిఫైస్ ఈ ఇద్దరుని వద్దే మనకెందుకే బాబు ఆస్తులు. ఆ అన్నయ్య ఏం చెప్తున్నాడు, అమ్మ నీకు అర్థం అవ్వట్లేదు, ఆస్తికి ఇస్తే మనకు వద్దు, ఇచ్చే పోనే ఇస్తానంటే ఇద్దరు. ఆ ఎలక్షన్ వాళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారంట. నువ్వు ఎత్తావా లేదా లేదనే మా ఇంట్లోకి పోవని చెప్పి గొడవ పెట్టేస్తే ఆ మధ్యరాత్రి వచ్చేసాయి డబ్బులు పట్టుకుని ఇల్లు పొరికి మనసంతా ఉంచలేదు తల్లి. నాకెందుకు పొరుగులది, నాకెందుకు పొరుగు వాళ్ళది ఆశించద్దన్నాడా? ఆ అనుభవంలో రావాలి. ఎంత వాక్యం వినేసి నేను అలాగా ఉంటాను, పీసునుగాడోళ్ళలాగా, దొబ్బ పిచ్చోళ్ళలాగా దొబ్బెత్తాను, రూపాయికి వచ్చి పెట్టను, ఆడు 100 కావాలి నాకు. ఎందుకు వచ్చినాయిరా బాబు, నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావురా అంటాను నేను. నాకులా ఉండాలి. నేను ఆయన ఫోన్లు నడుచుకున్నాను కాబట్టి ఆయనలో మీరు మారాలి ఎప్పటికైనా. చెల్లి అన్నగారి కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేసింది, జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది, ఇష్టపడి కొనుక్కున్న వస్తువులు సాక్రిఫైస్ చేసింది. మా నాన్నగారు ఒక మాట చెప్పమంటారా, గుర్తొచ్చారు కాబట్టి బెన్యామీన్ అనే పేరు ఆయనకి బాగా గుర్తొస్తుంది. ఆయన ఢిల్లీలో మంచి జాబ్ వచ్చింది తెలుసా అండి? మంచి జాబ్, టాప్ క్లాస్ జాబ్. ఈ రోజున ఆయన పరిస్థితి వేరేగా ఉంది. ఆ జాబ్ని, ఆ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తాడు. ఏమనుకుంటున్నా, నా పిల్లలు ఏడుస్తున్నారని, పిల్లల కోసం. అంతేకాని పిల్లలు ఏమైపోతా నాకేటి, నేను ఇలాగే సుఖింతాను, నేను ఇలాంటి ఎదవేసాలు వేస్తాను, నేను ఇలాగే బతుకుతాను, నా పిల్లల కోసం నేను పట్టించుకోను, వాళ్ళ జీవితాలు కట్టాలన్న ఆలోచన నాకు లేదు, నేను బాగుంటే చాలు, నేను తిరిగితే చాలు, నేను తాగుతే చాలు అని అనుకోలేదు. నా పిల్లలు ఎడుతున్నారా, అయ్యో వాళ్ళ కోసం ఏం సంపాదించే ఏముంది, వాళ్ళ కోసం వచ్చేస్తున్నాను. ఉద్యోగం వదిలేసి ఇంటర్వ్యూని మధ్యకు వచ్చేసి ఇలా అయిపోయింది. అన్ని సాక్రిఫైస్లే. అనుభవాలు నీలో ఉన్నాయా? నీలో ఉన్నాయా? సంఘంలోని 4-5 కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడాను. మన వాళ్ళలో ఉన్నటువంటి కొద్దిపాటు అనుభవం అయినా సరే నీలో ఉందేమో ఒకసారి పరీక్షించుకో. కనీసం నీ ఇంటి వారినైనా సరే ప్రేమించగలిగే, నీ ఇంటి వారి దగ్గర అయినా సరే తగ్గించుకోగలిగే, నీ ఇంటి వారి విషయంలో అయినా సరే ఎవరైనా దీనులుగా ఉంటే వారి కొరకు ఏదైనా సరే వదులుకోగలిగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా వారికి మించిన రీతిలో దేవుడిని నిలబెడతాడు. అంతేకాని నీ స్థితిగతులు బాగుండి కూడా బాలేని వారిని పట్టించుకోకుండా పైన వాళ్ళని త్రొక్కేద్దాం అనుకుంటే నీ జీవితం అధోగతి అయిపోతే బాగా గుర్తుపెట్టుకో. బెన్యామీను అద్భుతమైన అనుభవం కలిగిన వాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు.